హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైందండి వీడియో పోస్ట్ చేసి. ఈరోజు నేను చికెన్ ఆవకాయ చేస్తున్నాను. 2 కేజీలు చికెన్ తీసుకున్నా. దాన్ని చక్కగా క్లీన్ చేశాననమాట. వాటర్ బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ అనేది కట్ చేయించాలి. ఆవకాయ కదా మనం పెట్టేది. ఇప్పుడు ఒక కళాయిలోని చికెన్ని వేసుకొని, ఎటువంటి మనం ఆయిల్ లేకుండా వాటర్ అనేది యాడ్ చేయకుండానా ఓన్లీ చికెన్ మాత్రం బాగానే ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకున్నా. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకున్నా. తర్వాత మళ్ళీ మనం వేసుకుందాం అనమాట. ఇప్పుడు ఈ సాల్ట్ అదినా ముక్కలకి బాగా పట్టి నిలవ ఉండడానికనమాట బాగా. ఎందుకంటే ఉప్పు ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఆవకాయ అనేది మంచి టేస్ట్ వస్తుంది. నిల్వ కూడా ఉంటుంది. ఇది ఇప్పుడు నేను చేసే ఏంటంటే మినిమమ్ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టకుండాను ఒక 3, 4 మంత్స్ అనేది ఈజీగా బయటే ఉంచుకోవచ్చు అనమాట. ఇదేంటంటే ఇప్పుడు మనకి చికెన్ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఇందులోని చూసారా మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ ఏదైతే రిలీజ్ అయిందో అంతా కూడా ఇంకిపోయి చికెన్‌లో నుంచి ఆయిల్ బయటకొస్తుందనమాట. అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే పీసెస్ అన్నీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఈ ఉప్పు, పసుపు ఏదైతే మనం వేసుకున్నామో బావుంటుందనమాట టేస్ట్‌కి. ఇప్పుడు మనం ఈ మసాలాలన్నీ గూడాన లైట్‌గా ఫ్రై చేసుకుందాము. మనకి బిర్యానీకి హోల్ గరం మసాలా ఏవైతే మన ఐటెమ్స్ ఉంటాయో అవే మనం ఇందులో వేసుకుంటాము. కాకపోతే ఇవి కొంచెం బాగా ఫ్రై చేసి దీన్ని పౌడర్ చేసుకోవాలనమాట. మంచి స్మెల్ వస్తుంది కదా! మనకి అంతవరకు ఏగనివ్వాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను అనమాట. ఇలాగ మనం మిక్సీ జార్‌లోని వేసుకొని పౌడర్ చేసుకుందాం. చూసారా చికెన్‌లో వాటర్ రిలీజ్ అయింది కదా! అలాగనమాట. బాగా ఇంకా ఇంకిపోవాలి. ఇప్పుడు మనం ఈ మసాలా పౌడర్ చేసి బౌల్‌లో తీసుకొని అదే బౌల్‌లోని మనం అల్లం వెల్లుల్లిపాయ కూడా పేస్ట్ చేసుకుందాము. నేను 2 కేజీస్ చికెన్‌కి 150 గ్రామ్ అల్లం, అలాగే వెల్లుల్లి 150 గ్రాములు నేను 2 ఈక్వల్‌గా తీసుకున్నా. ఇవి పేస్ట్ చేసుకున్నా అనమాట. ఇలా పేస్ట్ చేసుకున్నాక మనకి చికెన్ బాగాన ఏదైతే ఫ్రై అయిపోయిందో అది నేను తీసి కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు నేను హాఫ్ లీటరు ఆయిల్ తీసుకున్నాను. అందులోనే మనకి వేగిన చికెన్‌ని ఇప్పుడు మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలనమాట. ఇలా డీప్ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ముక్క గట్టిపడినా మనకి నిలవ ఉండడానికి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇప్పుడు బాగానే ఇవి కూడా వేపుకోవాలి బాగాన. ఇలాగా వేగడం వల్లే టేస్ట్ బావుంటుంది. అయినా మనకి చికెన్ ఆవకాయ అనేది ప్రతి ఒక్కరికి ఇష్టము. కానీ బాగా నాన్ వెజ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతిరోజు నాన్ వెజ్ ఉండాలి అనుకునేటప్పుడు వేడి వేడి అన్నంలో గానీ ఈ చికెన్ ఆవకాయ యేసుకొని తింటే చాలా చాలా బావుంటుందండి. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోని. మా ఇంట్లో అయితే ఎప్పుడు గూడాన ఈ చికెన్ ఆవకాయ అనేది ఉంటుంది. చూసారు కదా! ఇప్పుడు ఇది ఇలాగ చక్కగా మనం ఫ్రై చేసుకోవాలా, ఇంత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోనే మనం ఏదైతే మసాలా పౌడర్ చేసాం కదా! ఆ పౌడర్ గూడా వేసుకుందాము. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో అది గూడా వేసుకుందాము. నేను వీడియో స్కిప్ అయిపోయింది. నేను యాక్చువల్లీ వీడియో మిస్ అయ్యింది. నేను ఇందులోనే జస్ట్ వేయలేదు. సారీ. మీరు ఈ మసాలా అల్లం వెల్లుల్లిపాయ గూడా వేసుకొని, అలాగే ఉప్పు, కారం 2 గూడా వేసుకొని, కారం మీరు ఎక్కువ కావాలనేసి అనుకుంటే నేనైతే 2 కేజెస్‌కి 3 స్పూన్లు కారం వేశాను. ఎందుకంటే ఆల్రెడీ మనకి మసాలాలవి ఉన్నాయి కదా! అలాగే నేను మళ్ళీ 1 స్పూను సాల్ట్ వేసుకున్నాను అనమాట. ఇవన్నీ గూడాను చూసారా చక్కగా ఇలాగే ఆయిల్‌లో ఫ్రై చేసుకుందాము. యాక్చువల్లీ మా చిన్నబ్బాయికి ఏంటంటే చికెన్ ఆవకాయ ఉంటే చాలండి. ఇంకా రోజు కంపల్సరీగానే తింటాడు. కాబట్టి వాడి కోసమైనా నేను చేసి ఉంచుతాను. ఇప్పుడు దీన్ని మనం ఇలాగ చక్కగా వేగింది కదా! ఇది చల్లగా చెయ్యాలనమాట. చల్లగా అయిన తర్వాత ఇందులో మనం ఒక ఐటెమ్ కలుపుకుందాము. అదేంటంటే నిమ్మకాయ రసము. ఇది బాగా చికెను అనేది చల్లగా అయిపోవాలి. చల్లగా అయిన తర్వాత నేనైతే ఒక 10 నిమ్మకాయలు తీసుకున్నాను. ఎందుకంటే మీడియం సైజ్ నిమ్మకాయలనమాట. వీటన్నిటి రసం తీసుకొని ఇందులోని చక్కగా కలుపుకుంటే మనకి 3, 4 మంత్స్ చక్కగా నిలవ ఉంటుంది ఈ ఆవకాయి. మనకి నో డౌట్ అనమాట. పాడవుతుందని గానీ ఏమీ పర్వాలేదు. ఇప్పుడు చూసారు కదా! మంచి కలర్ కదా! ఇప్పుడు మీకు చూస్తే నోరు ఊరుతుంది. ఎప్పుడు చేద్దామా అని అనుకుంటున్నారు కదా! ఇంకా ఆలస్యం చేయకండి.
ఇమీడియట్‌గా మీరు ఈ చికెన్ ఆవకాయని చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఓకేనా? నేను మీకు చెప్తున్నానే గాని నా నోరు ఊరిపోతుందండి. ఇక నేను గూడా వేడి వేడి అన్నంలోని ఈ చికెన్ ఆవకాయని వేసుకొని తింటాను. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఓకేనా? థాంక్ యూ.